సర్టిఫికెట్లు ఇచ్చే వ్యవస్థ ఎట్లా తయారైపోయింది, ఎంత గందరగోళమైంది. అదే ఇప్పుడు తీసేయడం వల్ల ఎంత గందరగోళమైంది. ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడుతున్నాగా, గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికెట్ తీసి ప్రైవేట్ మీద ఆధారపడడం ఏంటి. స్టాఫ్ లక్షల జీతాలు ఇచ్చి వీళ్ళకి, ఒకళ్ళకి 30,000 నుంచి 50,000 ఏమో జీతాలు ఉన్నాయి వీళ్ళకి. అంతంత జీతాలు ఇచ్చి ఇప్పుడు మనం బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవడం ఏంటి నాకు అర్థం కాల. ఫ్రీగా చేసే పని డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన కర్మ ఏంటి, మనకేం కర్మ వాళ్ళకేం కర్మ. వాస్తవంగా వీళ్ళు ఏంటంటే కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందని సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు కూడా జగన్ టైంలో అపాయింట్ అయిన వాళ్ళు చిట్ట చివరిలో మొత్తం తెలుగుదేశం కూటమి వైపుకి టర్న్ అయిపోయారు. ఒకటి వీళ్ళ వయసు రీత్యా పవన్ కళ్యాణ్ మీద అభిమానం ప్రేమ అయ్యి ఉండొచ్చును. రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ మాకు గొడ్డు చాకరీ అయిపోయింది, జగన్ దిగిపోతే గనక అప్పుడు మాకు తీసుకెళ్లి మమ్మల్ని వాటిట్లో మెర్జ్ చేసేస్తారు, ఈ వ్యవస్థను ఎట్టాగా చెడగొట్టేస్తారు, అప్పుడు మమ్మల్ని మెర్జ్ చేసేస్తే ఎట్టాగా మేము ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి మాకు ప్రాబ్లం లేదని వాళ్ళు 10,000 రూపాయలు జీతం ఇస్తామన్నారు కదని వీళ్ళందరూ కలిసి అడ్డం తిరిగారు. జగన్ కి పెద్ద దెబ్బ కొట్టినటువంటి వాళ్ళలో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పెద్ద దెబ్బ కొట్టారు. ఇప్పుడు వాళ్లే అసలు కష్టం ఇప్పుడు తెలుస్తుంది. ఇంకొక టర్మ్ తర్వాత అయ్యి ఉంటే ఆ తర్వాత ఏం చేయగలిగి ఉండేవాళ్ళు కాదు. కానీ వెంటనే అయ్యేటప్పటికి వాళ్ళని ఇప్పుడు ఎలాగ ఆడుకోవాలో అలా ఆడుకుంటున్నారు. అంటే జగన్ కూడా అలాగే అనుకున్నారు, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసింది, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసింది, వీటి ద్వారానే మనకు లక్షల ఓట్లు వచ్చేస్తాయి, ఏదో 2.5 లక్షల మంది, ఏదో 1,30,000 మంది అనుకున్నారు.